హలో హాయ్. ఈరోజు అరేబియన్ మంది చేద్దాం. ఇది నా ఫస్ట్ వాయిస్ వీడియో. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. మంది చేద్దామా? శనగలు గంట ముందు నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్లో చెక్క లవంగాలు యాలకులు ఒక పెద్ద ఎలక మిరియాలు జీలకర్ర ధనియాలు బిర్యానీ ఆకు ఒక లెమన్ పీల్ అది కూడా దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత సపరేట్ తీసుకోవాలి. లెమన్ పీల్ మళ్ళీ ఇంకొకసారి బాగా డ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ రావాలి లెమన్ పీల్. మొత్తం పౌడర్ చేసుకోవాలి. ఇలా ఇదే మంది పౌడరు. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని నీళ్లు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంది పౌడర్ వేసి అది కూడా కొంచెంసేపు వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ బాగా వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు ఉప్పు వేసి మళ్ళీ బాగా వేయించుకోవాలి. చికెన్లో నీళ్ళు అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మళ్ళీ కొంచెంసేపు వేయించుకోవాలి. ఇప్పుడు 2 అల్లం ముక్కలు కొన్ని ఉల్లిపాయలు కొన్ని వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి అవి కూడా కొంచెంసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. నేను కేజీన్నర బియ్యం తీసుకున్నాను. దానికి సరిపడా నీళ్ళు వేసాను. చికెన్ బాగా ఉడకాలి ఆ వాటర్లో. చికెన్ బాగా ఉడికిన తర్వాత చికెన్ సపరేట్ తీసుకోవాలి వాటర్ నుంచి. చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్లో బియ్యం వేయాలి. వేసి బాగా ఉడికేంత వరకు హై ఫ్లేమ్ మీద పెట్టాలి. ఇప్పుడు వాటర్ అంతా పోయాయి. ఇప్పుడు దమ్ పెడదాము ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత రైస్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసి ముందుగా నానబెట్టుకున్న శనగపాయలు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సపరేట్ తీసుకోవాలి. దాంట్లోనే బాదం కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సపరేట్ తీసుకోవాలి. కాజు అవి కూడా గోల్డెన్ కలర్ రావాలి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అవి కూడా వేయించుకొని సపరేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్కి మసాలా రెడీ చేసుకుందాం. చిల్లీ పౌడరు చికెన్ పకోడా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ గరం మసాలా చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ ఆయిల్ అన్నీ వేసి బాగా కలపాలి. బ్యాటర్ ఏమైనా థిక్ అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసాను నేను. చేసినప్పుడు ఇలా అయింది మసాలా. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకొని అన్ని వైపులా బాగా మసాలా పట్టేలా పెట్టాలి. అన్నీ ఒక్కొక్కటి ఇలా మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మంది రైస్ ప్లేట్లో వేస్తాము. రెడీ అయిన మంది రైస్, దాని మీద కొత్తిమీర, చికెన్, కాజు బాదం శనగబ్యాళ్ళు ఫ్రై చేసుకున్నవి అన్నీ డెకరేషన్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది మంది, అరేబియన్ మంది.
Like and subscribe my channel. Bye.